అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఒక పక్కన స్టూడియోకి వెళ్ళి ఫైట్స్ చేయించాలి, ఇంటికి రాగానే రామ్ లక్ష్మణ్ గారు ఇద్దరు కూడా డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆధ్యాత్మికత, భక్తి. మిమ్మల్ని మీరు లైక్ అంటే చెప్పాలి అంటే ఇన్నర్ ఇంజనీరింగ్ అనొచ్చు. ఎలా సాధ్యం అంటే రెండింటిని అసలు ఎలాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? తల్లి మనం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. దాని అంట్లో ఏమంటే మనకి ఏది ఇంట్రెస్టో దాన్ని ఫోకస్ చేస్తే అది మనకి తెలుస్తుంది అనమాట. మాకు పేరు ప్రతిష్టలు ఈ రాకముందు ఏరొచ్చే పక్క చిన్న విలేజ్లో మా జీవితం కొనసాగించుకునే మాకు భగవంతుడు, నేచర్ అనొచ్చు, ఇవన్నీ మాకు కొంచెం పేరు ప్రతిష్టలు ఏదో అంత ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత దీని వెనక ఇంకోటి ఏదో ఉంది. సత్యాన్ని అన్వేషణలోనే ఇవన్నీ మేము నాగార్జున సాగర్ విపాసనకి వెళ్ళి అక్కడ ఒక 7 days కోర్స్ తీసుకున్నాం. 7 time అంటే 10 time అంటే మౌనంగా ఉండాలి అక్కడ. అట్లా గురువులు అందరి దగ్గరికి వెళ్ళి అన్వేషణ, ఒక పక్క షూటింగ్, ఒక పక్క మీటింగ్. ఇప్పుడు ఏంటంటే మేము ఈ ఆత్మపైన చూసింది ఏంటంటే మనిషిలో 2 నేనులు ఉన్నాయి. భౌతికవాదానికి సంబంధించిన నేను, ఆత్మనే నేను, 2 నేనులు. మార్నింగ్ 6 నుంచి అంతా కూడా భౌతికవాదం సంబంధించిన నేనుగా ఉంటాము. అప్పుడు 6 అంతా కూడా ఆత్మనే నేనులో ఉంటాం. ఆత్మనే నేను. ఆత్మ అంటే భౌతిక ప్రపంచం. నేను దేహం, నేను నేను అనే ఒక ఆంభావంతో చెప్పుకుని ఒక నేను ఉంటుంది. అది ఉండాలి. కొంచెం ఒక చిన్న అహం ఉంటేనే ఒక పనిలో మనం నేను గొప్ప అని అంటేనే పనిలో ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ఆ భావం ఉండాలి మనిషికి. అది ఎక్కువ ఉంటే డేంజరు, అదే తక్కువ ఉంటే డేంజర్. అసలు నేనేమి పనికిరాను అనుకోవటం డేంజరు. నేను అసలు నేను సూపర్ మ్యాన్, అంత ఊరిగా అందరూ తక్కువ అనుకోవటం అది డేంజరు. కొంచెం మిడిల్లో నేను అని ఉంటే, చిన్న అహంకారం కానీ ఉంటే, మనం అనుకున్న పనిలో నేను ఒక లక్ష్యం చేరుకోవాలని నా తపన ఉంటే చాలా మంచిది. కానీ ఇది నిజం కాదు. ఇది నిజం కాదు. నిజం కాదు. ఇంకో నేనుంది విషయం అన్నిటి సృష్టి. ఎప్పుడంటే నువ్వు నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో ఆ నేను యాక్టివిటీ అవుతుంది. ప్రతి మనిషిలో మనకు తెలియని మరో మనిషి ఉంటారు అని చెప్పేసి అంటారు కదా, అదే నేనా? అదే కరెక్టా? సాక్షి ఉండే నేను. ఓకే. నిద్రలో మీరెవరు, మీ ఊరేంటి, మీ ప్రాంతం ఏంటి, మీరు తెలుగు వారా, తమిళ వారా, మీరు ఆడవాళ్ళ, మగవాళ్ళ ఎవరన్నా కనుక్కొని చెబితే ఆ నేను ఒకటి ఉంది. కానీ నిద్రలో నువ్వు ఉండవు, కానీ లేవు నువ్వు. ఆ నేను మీరు ఎప్పుడు గుర్తించారు? లోపలికి వెళ్ళేకుంది అంతర్ప్రయాణం చేసుకోవాలి. ఏం లేదు, మనకి సినిమా ఫోకస్ కెమెరా, సినిమా థియేటర్లో ఫోకస్ ఇటు పెడితే తెర మీద పెడితే ఆ బొమ్మలు ఎగిరేయని అగపడతాయి. అదే ఫోకస్ ఇటు తిప్పుకోవాలి మన మీదకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రపంచం ఏంటంటే బయట తిప్పుతున్నాం కెమెరా. వాడు అలాంటోడు, ఇలాంటోడు, అలా ఆ దేవుడు గొప్పడు, ఈ దేవుడు గొప్పడు అని మన అందరం ఏంటంటే బయట ఫోకస్ పెడుతున్నాం మనం. అదే ఫోకస్ మన మీద పెడితే మనలో వీక్నెస్, అసలు మనలో ఉండే వీక్నెస్ ఏంటి, అసలు మనం ఏం చేస్తున్నాను ఏంటి, ఈ ఫోకస్ తిప్పాలి కెమెరా. బలం ఏంటి, వీక్ ఏంటి, మొత్తం మనలో ఉండే వీక్నెస్ ఏంటి తెలుసుకోండి, అప్పుడు మనం రీచ్ అవ్వచ్చు. జనరల్ గా అసలు రామ్ లక్ష్మణ్ గారు ఎక్కడ పుట్టారు? ప్రకాశం అయోధ్యలో. లేటెస్ట్ గా ఒరబడిగా జరుగుతుంది కదా. అంటే ఇది కూడా తెలియదా రామ్ లక్ష్మణ్ ఎక్కడ అయోధ్యలో పుట్టారు? ఎంత ఆ రామ్ లక్ష్మణ్ అయోధ్యలోనే పుట్టారు మాకు తెలుసు, కానీ ఈ రామ్ లక్ష్మణ్ ఎక్కడ పుట్టారు? ఎందుకంటే ఆ రామ్ లక్ష్మణ్ కి ఈ రామ్ లక్ష్మణ్ కి నిజంగానే ఎటువంటి తేడా లేదు. అన్నమాట జవదాటని లక్ష్మణుడు అక్కడ ఉంటే, ఇద్దరు కూడా ఒకళ్ళ మాట ఒకళ్ళ జవదాటని అన్నదమ్ములు మా ముందున్నారు. అంటే ఆ రామలక్ష్మణ్ అయోధ్యలో పుడితే ఈ రామలక్ష్మణులు ప్రకాశం డిస్టిక్ లో కారంచేడు మండలం అనే ఒక చిన్న విలేజ్ లో నందిగుంటపాలెం అనే గ్రామంలో జన్మించాం. ఎంతమంది మీరు బ్రదర్ సిస్టర్స్? మేము 5. మీరు 5. ఓకే. ఫస్ట్ అక్క, తర్వాత అన్న, తర్వాత అక్క, లాస్ట్ మేము 2. ఓకే. అందరూ ఉన్నప్పుడు జనరల్ గా ఈ రామ్ లక్ష్మణ్ మాత్రమే ట్విన్స్ అవ్వడం వల్ల ఇంత క్లోజ్ గా ఉన్నారు. అంటే ఒకే ఆలోచన, ఒకే మాట. మరి ఆ రామ్ లక్ష్మణులు ఒకటిగా ఉన్నప్పుడు మరి ఈ రామ్ లక్ష్మణులు ఒకటిగా ఉండాలి కదా. ఉండకూడదా అని అంటున్నాను నేను. ఎందుకంటే పేరు ఎవరు పెట్టారు, మేము పుట్టిన క్షణమే మాకు మాలక్ష్మి అని మా ఊరు పక్క ఒక ఆవిడ రైతు మేడం గారు వచ్చి, బంగారు తల్లి వచ్చి, ఇద్దరు ఒకటిగా ఉన్నారు, వీళ్ళిద్దరు రామలక్ష్మణులు అని పెట్టిందంట. ఆ పేరు తమిళ్, తెలుగు మహా తల్లి లాస్ట్ వెళ్ళి చూసాము. పేరుకు న్యాయం చేద్దాం ట్రై చేస్తున్నాం.
ఎందుకంటే తమిళ్లో ఇది మలయాళం కన్నడ ఎక్కడికి వెళ్ళా రామలక్ష్మణ్ అనేది ఎవరికి నేను హీరో పేరు కదా అది. అలాంటి గొప్ప పేరును పెట్టడం ఎంత అదృష్టం, ఆ తల్లి పెట్టడం అనేది అదృష్టంగా భావిస్తూ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని